హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కవిట్ వ్లాగ్స్. ఈరోజు అయితే రంజాన్ 3వ రోజు. ఇప్పుడైతే సూప్, అలాగే ఇదైతే మటన్, షారియా రైస్ అయితే చేస్తున్నాను. ఇవాళ ఈజిప్షియన్ రైస్, ఈజిప్షియన్ రైస్ విత్ షారియా, చికెన్ విత్ క్రీమా, పాస్తా, బేబీ స్పినాచ్, ఇక్కడైతే అన్నం పైన వేయడానికి చికెన్ మసక్కాను. పాస్తాకి అయితే చికెన్ అయితే రెడీ అయ్యింది. చికెన్, విప్పింగ్ క్రీమ్, స్పినాచ్, బేబీ స్పినాచ్, అలాగే పాస్తా కూడా బాయిలింగ్ చేశాను. ఇప్పుడు పాస్తా బాయిల్ ఎగ్స్లో వేసి అడుగుని దీనిపైన చికెన్ వేసి పైన మొజరెల్లా వేసి ఓవెన్లో అయితే పెట్టాలి. అలాగే ఇక్కడైతే ఆయిల్ పెట్టాను పకోడీలు వేయడానికి. ఇక్కడైతే బకూరా అంటారు, వాళ్ళు వేస్తానంట, వాళ్ళు వెజిటేబుల్ తోటి. ఇక్కడ కూడా ఆయిల్ పెట్టుకున్నాను. బకూరలు అయిపోయిన తర్వాత అయితే గేమాతలకి ఆయిల్ వేరే. ఇప్పుడైతే కుబ్బా ఫ్రై చేయాలి. ఈ కబ్స్ కూడా ఫ్రై చేసుకోవడానికి. ఇవైతే కుబ్బాలు, ఇవైతే స్ప్రింగ్ రోళ్ళు, ఇవైతే పకోడీలకి. ఇక్కడైతే గేమాతల పిండి అనమాట. ఈ పెరుగు అయితే ఎగ్ ప్లాంట్ రోల్స్ మీట్ పెట్టి ఎగ్ ప్లాంట్ రోల్స్ చేశాను. దాంట్లోకి సాస్ కలుపుకోవాలన్నమాట. ఇది నిమ్మకాయ, సాల్ట్ వేసి. ఇక్కడైతే స్వీట్కి అయితే రెడీ చేసుకుంటున్నాము. సమోసాలు అయితే ఓవెన్లో పెట్టాలి. సమోసాలు ఫ్రీజర్లో పెట్టిన సమోసాలన్నీ తీసుకుని ఇప్పుడైతే ఓవెన్లో పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని రకాల సమోసాలు చేయాలన్నమాట. చీజ్, మీట్, వెజిటబుల్ అన్నీ. ఇలా అయితే సమోసాల పైన ఎగ్ రాసి, ఇవైతే బ్లాక్ నువ్వులు, ఇదైతే సుమ్మాక్ పుల్లగా ఉంటుంది, ఇవైతే నువ్వులు, ఇలా డెకరేషన్ చేసుకుని ఓవెన్లో అయితే పెట్టుకోవాలి. సమోసాలు అయితే ఆయిల్లో ఫ్రై చేయను, ఎప్పుడు ఓవెన్లోనే పెడతాను. కుబ్బాలు అయితే ఫ్రై చేయాలన్నమాట. ఎగ్ ప్లాంట్ రోల్ చేసిన తర్వాత పెరుగు, తర్వాత ఫ్రై చేసుకున్న కుబూస్, రుమాన్, స్నోబర్, పార్స్లీ, వంట అయితే అంత అయ్యింది. లాస్ట్లో గేమాత్ అయితే స్టార్ట్ చేశాను.
ఇలాగా